వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రమహిళ లబ్ధిదారుల ఎంపిక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, రాజా సింగ్, మరి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాజద్ హుసేన్, జాఫర్ హుసేన్, అలాగే జుల్ఫికర్ అలీ, మహమ్మద్ ముజీబ్, ఎమ్మెల్సీలు మేజర్ రియాజ్ అఫండి, అలాగే హాసన్ జాఫ్రీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంపర్తి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఇతర అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం 4 పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు భరోసా, ఇంద్రమ ఆత్మీయ కానుక, ఇంద్రమహిళ లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డులను జనవరి 26 నుండి ప్రారంభిస్తోంది. అర్బన్ ప్రాంతం హైదరాబాద్ లో రైతు భరోసా, ఇంద్రమ ఆత్మీయ కానుక ఈ 2 పథకాలు లేవు. కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమహిళ లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. వాటిని విజయవంతం చేయడానికి జిల్లాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ జిల్లా సమీక్షా సమావేశం జరుగుతోంది. జనవరి 26 నుండి లబ్ధిదారులకు అమలు అయ్యేలా చూస్తాం. తయారు చేసినాము. ఒక 10-15 స్లైడ్స్. ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది సిఆర్ఓ, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్, రెవెన్యూ మరియు జిహెచ్ఎంసీ ప్రధానంగా డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఆ విధి విధానాలు ఏ విధంగా అయితే ఆ టీం అలాట్ చేయడం జరుగుతుందో వారికి ఇచ్చినటువంటి జాబితాను తీసుకొని చేసినట్లయితే వారికి 26వ తారీఖు నుంచి అది రేషన్ కార్డు అయితేనేమి వాళ్ళతోటి కార్యక్రమ వివరాలను పవర్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్ గారు వివరిస్తారు. దాని తదుపరి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కోరుతా ఉన్నారు. గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ కార్యక్రమం 4 కార్యక్రమాలు అయినప్పటికీ కూడా అర్బనైజేషన్ కాబట్టి రైతులకు సంబంధించిన రైతు భరోసా, ఉపాధి హామీ కార్మికులకు సంబంధించిన ఉపాధి ఆ ఇందిరా ఆత్మీయ భరోసా కార్యక్రమం లేదు. ఇక్కడ 2 కార్యక్రమాలు. గతంలో కుల సర్వేకు సంబంధించి కూడా కొంత జాప్యం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 100% జరిగినప్పటికీ కూడా కమిషనర్ గారు అప్పుడు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. ప్రత్యేకించి తారకిషోర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 4 జోన్లుగా చేసి అందరి బాధ్యతగా చేసినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే. అందుకే ఈ కార్యక్రమంలో మాత్రం ఎక్కడ కూడా జాగ్రత్త లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశం, ప్రభుత్వ నిర్ణయం తప్పకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాటితో మీద కొంత సమస్య ఉంది. ఇక్కడ స్థలాలు కావాలని ఇవ్వాలనేటప్పటికీ స్థలాల అభివృద్ధి ఉండదు. ప్రభుత్వ స్థలాల్లోనే మరి మనం బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్ స్థాయిలో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా పాతగా డబల్ బెడ్రూమ్ సంబంధించింది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అన్నింటిని కూడా కంప్లీషన్ ఆఫ్ వర్క్ కానీ అలొకేషన్ ప్రక్రియ కూడా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ యొక్క 2 అంశాలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టాల్సిందని కోరుతున్నాను. వాళ్ళతోటి కార్యక్రమ వివరాలను పవర్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్ గారు వివరిస్తారు. దాని తదుపరి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కోరుతా ఉన్నారు. గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ కార్యక్రమం 4 కార్యక్రమాలు అయినప్పటికీ కూడా అర్బనైజేషన్ కాబట్టి రైతులకు సంబంధించిన రైతు భరోసా, ఉపాధి హామీ కార్మికులకు సంబంధించిన ఉపాధి ఆ ఇందిరా ఆత్మీయ భరోసా కార్యక్రమం లేదు. ఇక్కడ 2 కార్యక్రమాలు. గతంలో కుల సర్వేకు సంబంధించి కూడా కొంత జాప్యం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 100% జరిగినప్పటికీ కూడా కమిషనర్ గారు అప్పుడు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. ప్రత్యేకించి తారకిషోర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 4 జోన్లుగా చేసి అందరి బాధ్యతగా చేసినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే. అందుకే ఈ కార్యక్రమంలో మాత్రం ఎక్కడ కూడా జాగ్రత్త లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశం, ప్రభుత్వ నిర్ణయం తప్పకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాటితో మీద కొంత సమస్య ఉంది. ఇక్కడ స్థలాలు కావాలని ఇవ్వాలనేటప్పటికీ స్థలాల అభివృద్ధి ఉండదు. ప్రభుత్వ స్థలాల్లోనే మరి మనం బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్ స్థాయిలో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా పాతగా
డబల్ బెడ్రూమ్ సంబంధించింది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అన్నింటిని కూడా కంప్లీషన్ ఆఫ్ వర్క్ కానీ అలొకేషన్ ప్రక్రియ కూడా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ యొక్క 2 అంశాలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టాల్సిందని కోరుతా ఉన్నాను.